ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఎప్పుడు లేని విధంగా ఈసారి పెద్ద నిర్మాతలు రంగంలోకి దిగారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి పెద్ద నిర్మాతలు పోటీ చేస్తున్నారు. మన ప్యానెల్ నుంచి చిన్న నిర్మాతలు పోటీకి దిగారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు మద్దతు తెలుపుతున్నారు. మన ప్యానెల్ కు సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, చెదలవాడ శ్రీనివాసరావు సపోర్ట్ ఇస్తున్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతోంది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రెండు వర్గాలుగా, ఒకటి పెద్ద పెద్ద నిర్మాతలు, మరొకరు చిన్న చిన్న నిర్మాతలు, ఈ విధంగా విడిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దానికి కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్, అదే విధంగా మన ప్యానెల్, ఇట్లా 2 ప్యానెల్స్ కింద డివైడ్ చేశారు. నిన్న కూడా మీటింగ్ జరిగింది. చిన్న సినిమాలకి థియేటర్స్ ఇవ్వాలి ఇవన్నీ, అంటే పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు ఏముండదంటే ఈ విధంగా నడుస్తోంది. కానీ ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. పోలింగ్ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఆర్డీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్. అయితే హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ యొక్క ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ దాంట్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మన ప్యానెల్ కు శ్రీ కళ్యాణ్, చెదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు మాత్రం సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజులు కూడా ఆ మద్దతు తెలుపుతున్నారు. అయితే ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఆ పోరులో ఎవరు నెగ్గుతారో అనేది అయితే ఉత్కంఠ అయితే ఉంది. అయితే చిన్న నిర్మాతల పంచం నెగ్గుతారా లేదా పెద్ద నిర్మాతల పెద్దతనమే మళ్ళా కొనసాగుతుందా అనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిక్యూటర్స్, స్టూడియో మెన్ అయితే 4 యూనియన్లకు చెందినటువంటి సభ్యులు పాల్గొంటారు. అయితే ప్రొడ్యూసర్ యూనియన్ నుండి 1073 ఓట్లు ఉన్నాయి. ఈ యూనియన్ ప్రెసిడెంట్ల ఎంపికలో 12 మంది టీం ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ టీం నుండి 631 ఓట్లు ఉంటాయి. ఇందులో కూడా 12 మంది టీం ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కు ఉన్న మొత్తం టోటల్ గా ఓట్లు 916 ఉంటాయి. ఇందులో 16 మంది టీం ఉంటుంది. అయితే ఈ యొక్క టీం ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ ఉన్నటువంటి టీంలోనే అధ్యక్షుని ఎన్నుకోనికే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి వీరికే ఎక్కువ ఛాయిస్ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక యూనియన్ల నుండి 105 మంది ఉంటారు. వాళ్ళకి ఆ 4గురికి అధికారం ఉంటుంది. ప్రతి యూనియన్ కు ఒక చైర్మన్ కూడా ఉంటుంటారు. అయితే ఈ 4 యూనియన్ల నుండి మొత్తం 48 మంది ఓట్లతోని ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిని, ఆ సెక్రటరీని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ టైం చూసుకుంటే కనుక డిస్ట్రిబ్యూటర్ నుండి భరత్ భూషణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ నుండి మాత్రం అధ్యక్షుడిగా సురేష్ బాబు పోటీలో ఉన్నారు. ఈ 4 యూనియన్లను కలిపి మొత్తం 3355 ఓట్లు ఉన్నాయి. కానీ ఇందులో అందరు సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి కాసేపటి క్రితమే ప్రారంభమయ్యే 1 గంటల వరకు ఈ ఎన్నికలు కొనసాగుతాయి. 4 గంటల తర్వాత ఆ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరు గెలుస్తారు, చిన్న నిర్మాతాల పెద్ద నిర్మాతాల అనేది అయితే మొత్తం ఉత్కంఠంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆశ ప్రవీణ్, నిన్ను కూడా మనం చూసాం, ఏదైతే థియేటర్స్ ఇవ్వట్లేదు, లేదంటే మా సినిమాలకు వచ్చేటప్పటికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మాట్లాడడం లేదు, చిన్న పెద్ద అనే తేడా లేదని చెప్పి ఇద్దరి మధ్యన ఆ మాటలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏ విధంగా అనిపిస్తోంది? అక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తుందా, లేకపోతే ఏంటి అక్కడ పరిస్థితి? ఎస్ అచ్చా. అయితే గతంలో కూడా చూసుకుంటే కనుక చిన్న నిర్మాతలకు థియేటర్లు ఇవ్వట్లేదు. చిన్న నిర్మాతలు ఆ యొక్క ఎఫర్ట్ ను కూడా భరించలేకపోతున్నాం. కాబట్టి ఆ గతంలో కూడా మనం సినీ కార్మికుల ఏదైతే ఆ నిరసన కార్యక్రమాలు చేశారో అప్పుడు కూడా చూసాం. కాబట్టి ఈ యొక్క నిర్మాతలు గతంలో చూసుకుంటే కనుక ఈ యొక్క ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవి, ఆ విధంగా జరిగేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే మనగా ఆ చిన్న నిర్మాతలు కూడా కాంపిటీషన్ కు రావడం చేత పెద్ద నిర్మాతలతో పోటీ పడుతున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది అయితే ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే మా సినిమాలకు థియేటర్స్ ఇవ్వడం లేదు, మేము ఇబ్బంది పడుతున్నాము చిన్న నిర్మాతలము అంటూ కూడా చెప్తున్నారు. పెద్ద బడ్జెట్ లో మేము సినిమాలు తీసే అయితే చాయిస్ లేకపోయింది. కాబట్టి మేము చిన్న నిర్మాతల నుంచి కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికలు మెయిన్ గా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇటు చిన్న నిర్మాతల వైపు కూడా ఆ యూనియన్ సభ్యులు మొగ్గు చూపుతున్నారు, అటు కూడా యూనియన్ సభ్యులు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ ప్యానల్ గెలుస్తుంది అనే దాంట్లో పోతే ఆ ఉత్కంఠ జరుగుతుంది. ఈ 4 యూనియన్లకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరి వైపు ఉంటారు అనేది అయితే తీవ్రంగా చర్చ నడుస్తుంది. 4 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కదా ప్రవీణ్, ఎన్ని గంటలకు వల్ల మనకి ఫలితాలు అంటే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు దీనికి సంబంధించి?
ఎస్ ఆశ 4 గంటలకు ఫలితాలు స్టార్ట్ అయితే 2 గంటల లోపల మొత్తం తోలుగా 3,355 ఓట్లు ఉన్నా గానీ అంతమంది సభ్యులు ఓటులకు వినియోగించుకోగలరు కాబట్టి ఎంత ఎంత చూసినా గానీ మొత్తం తోలుగా 1-2 గంటల ప్రాసెస్ అంటే సాయంత్రం 6-7 గంటల లోపల మొత్తం తోలుగా తుది ఫలితాలు వచ్చేస్తాయి. అప్పుడే అధ్యక్షుడు ఎవరు అనేది అయితే తేలిపోతుంది. కాబట్టి ఇక ఎవరైతే మెయిన్ గా ఈ 48 మంది సభ్యులు ఉన్నారో ఆ 48 మంది సభ్యులతోనే ఆ యొక్క అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కాబట్టి మొత్తం 4 ప్యానెల్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి సుమారుగా 2 గంటల పాటలో పడేది అంటే సుమారు 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఫలితాలు వస్తాయి. ఈ అధ్యక్షుడు ఎవరు అనేది అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సెక్రటరీ ఎవరు కూడా అప్పుడే కన్ఫర్మ్ అయిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్, ఈ రెండు ప్యానెల్లో పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతల కింద ఈసారి విడిపోయి పోటీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అటుపక్క పెద్ద నిర్మాతలు ఉంటే ఇటుపక్క చిన్న నిర్మాతలు కూడా పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ లో 4 గంటల నుంచి మనకి కౌంటింగ్ స్టార్ట్ అవుతోంది. దాదాపుగా 2 గంటల్లో అంటే 6 నుంచి 7 గంటల మధ్యలో ఏ ప్యానెల్ గెలిచింది అనేది కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.